గురువుగారు, అసలు నాగసర్ప దోషం అంటే ఏమిటి? ఈ నాగసర్ప దోషం కేవలం మనుషులకి ఎందుకొస్తుంది? పక్షులకి, జంతువులకి, ఇతర ఉమ్, ఏ కీటకాలకి ఏటికి లేనిది ఉమ్. మనుషులకి ఎందుకొస్తదంటారు? చాలా మంచి ప్రశ్న వేశావమ్మా. ఈ సర్పదోషం అనేది దేవతలు, రాక్షసులు మదనం చేసినప్పుడు, పాలసముద్రం మధించినప్పుడు రాహుకేతువులు ఏం చేస్తారు? దొంగతనంగా వచ్చి అమృతం తాగుతారు. అప్పుడు దేవతలు వాళ్ళకి శాపం పెడతారు. మీరు రాక్షసుల రూపంలో, రాహుకేతు రూపంలో వెళ్ళి మానవుణ్ణి పట్టి పీడించమని చెప్పి వాళ్ళకి శాపం ఉన్నది. వాళ్ళకి నవగ్రహ స్థానాల్లో రాహుకేతువులకి స్థానం ఇచ్చారు దేవతలు. కాబట్టి మానవుడిని మాత్రమే ఈ రాహుకేతువులు పీడింపబడుతూ ఉంటాయి. మిగతా పక్షి జాతులను ఎవరిని కూడా పీడింపబడవు. ప్రధానంగా ఈ దోషానికి కారణం ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంటే నాగేంద్రుడు. మరి సర్పాల్లో కూడా 72 రకాల సర్పజాతులు ఉంటాయి. దాంట్లో 9 రకాల దేవతా సర్పాలు ఉంటాయి. ఎవరైతే దేవతా సర్పాలు కనుక అపరాధం చేశారో వాళ్ళకి మాత్రమే ఈ రాహుకేతుల రూపంలో వచ్చి, అంటే జాతకంలో కనపడుతుంటుంది, మన జాతక చక్రం వేయగానే కనపడుతుంది. వీడికి సర్పదోషం ఉన్నది, వీడికి నాగదోషం ఉన్నది, లేకపోతే వీడికి కుజదోషం ఉన్నది, లేకపోతే వీడికి కాల సర్పదోషం ఉన్నది అని చెప్పి నిర్ధారించడం జరుగుతుంది. ఆ దోషాన్ని బట్టి మానవుడి మీద దాని యొక్క ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది. అసలు దోషాలు ఎన్ని రకాలు? దోషాలు ఎందుకొస్తాయి అంటారు? సర్పదోషం అనేది మొత్తం 8 రకాలుగా చెప్పబడుతుంది. కాలసర్ప దోషం అనేది 12 రకాల కాలసర్ప దోషాలు అంటూ ఉంటాయి. మరి అన్నిటికీ ఒకటే రకమైన ప్రభావం ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. ఏ దోషానికి ఆ దోషం దాని యొక్క ప్రభావం చూపెడుతూ ఉంటుంది మానవుడి మీద. ప్రధానంగా సర్పశాప యోగం అంటూ ఉంటారు. సర్పశాప యోగం అంటే సర్పాన్ని చంపినా, సర్పానికి మన వల్ల ఎటువంటి అపరాధం జరిగినా చంపక్కర్ల, కారు కింద పడిందనుకోండి, అది కూడా కారకులు వాళ్ళే అవుతారు. అట్లాగే 2 సర్పాలు కలవడం చూడటం కూడా చాలా పెద్ద మహాదోషం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అట్లాగే పరుల సొమ్ము అపహరిస్తే యొక్క నాగదోషం వస్తుంది. ఎదుటివాడిని అన్యాయం చేసి, మోసం చేసి మనం అపహరించామనుకోండి, ధనం కానీ అన్యాయం కానీ చేస్తే ఖచ్చితంగా నాగదోషం అనేది సంక్రమిస్తూ ఉంటుంది.